పేరు బందారు సతీష్, మా తమ్ముడు బందారు మణికంఠ. అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయి పరిచయం అవడం ఫ్రెండ్ గా, అయితే తను ఒక దగ్గర గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అయితే బావ ఇలా రారా, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి గోల్డ్ అమ్మడానికి అని చెప్పి షాప్ కి వెళ్లి అమ్మడం జరిగింది. ఆ అమ్మే క్రమంలో మా తమ్ముడు వాడి అకౌంట్ అవ్వడం జరిగింది. వాడి అకౌంట్ లో 3,57,000 పడడం జరిగింది. అయితే వాడెక్కడో గోల్డ్ దొంగలు అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కడో గోల్డ్ దొంగతనం చేశారని 3 నెలల తర్వాత సాలూరు పట్టణ పోలీసు ఆఫీసర్ కి తెలిసింది. అయితే A1 గా ఫ్రెండ్ అనే అబ్బాయిని, A2 గా మా తమ్ముడిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో మా తమ్ముడిని మాకు తెలియకుండా తీసుకెళ్లి చిత్రహింసలు చేసి 3 రోజులు మాకు స్టేషన్ లో దాచి మాకేం చెప్పకుండా తనతో మాట్లాడించుకున్న వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నన్ను తెలియకుండా తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయమంటే మా తమ్ముడిని ఎక్కడైతే చూపించలేదో కొంచెం నా భయం వేసి అన్ని సంతకాలు నేను చేసేసాను. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పి పోలీసులు చెప్పారు. వెళ్లి చూసేసరికి తను అన్కాన్షియస్ అయిపోయాడు. అయితే మా తమ్ముడు ఇలా జరగడానికి కారణం మా తమ్ముడిని పోలీసులు కొట్టే దెబ్బల వల్ల ఇలా జరిగింది. అయితే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి 2-3 పోలీసులు మా తమ్ముడికి ఎంక్వైరీ కోసం డాక్టర్స్ తో మాట్లాడారంటే ఏంటి పొజిషన్ అది అని. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇలాగా ఉంది క్రిటికల్ కండిషన్, ఇలా కొట్టేశారు అని చెప్పి జరగడం జరిగింది. మా తమ్ముడు చనిపోవడానికి కారణం మెయిన్ పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టినందుకే ఇలా చనిపోయాడని చెప్పి